హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థులు వారి యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అయితే చాలామంది కామెంట్స్లో ఇప్పుడు అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఎగ్జాక్ట్ డేట్తో సహా నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఏ రోజున రిలీజ్ చేస్తారనేది కూడా నేను మీకు చెప్తాను. సో మీరు డైరెక్ట్ ఆ రోజు ఈ పోస్టల్ జీడిఎస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే మన ఛానల్ అనేది 3 లక్షల సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా కొంతమంది వీడియోస్ అనేది చూస్తుంటారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు చూసి ఆ జాబ్స్కి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నియర్లీ మనము 1000కి పైగా ఉద్యోగాల నోటిఫికేషన్లు అయితే మనకి ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఇప్పుడు వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చాలా థ్యాంక్స్ అయితే నేను మీకు చెప్పుకుంటున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో వీటన్నిటిని చూసి మీకు గన క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మన ఛానల్లో కూడా అన్ని వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. వాటిని మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అని ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి ఎగ్జామినేషన్ లేదు, ఇంటర్వ్యూ లేదు. కేవలం మన 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. మరి మనం సెలెక్ట్ అయినామా లేదా అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలంటే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఫోన్ నెంబర్ ఇచ్చింటారు కదా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు, దానికి మెసేజ్ వస్తుంది. మీరు ఈ విధంగా పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు, బీపీఎంకా ఏబీబీఎంకా దేనికో సెలెక్ట్ అయ్యారు. సో మీరు ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి అని మీకు ఎస్ఎంఎస్ అనేది మెయిల్కి వస్తుంది. అండ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మెసేజ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ తప్పు ఎంటర్ చేశారు లేదా ఈమెయిల్ ఐడి తప్పు ఎంటర్ చేశారు, మీకు మెసేజ్ రాలేదు, మరి ఎలా చూసుకోవడం అంటే మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయింటారో వాళ్ళందరికీ కూడా మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ 2 ఆప్షన్ల ద్వారా, అంటే మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి మెసేజ్ ద్వారా, అలాగే మనకి పీడిఎఫ్ ఏదైతే పెడతారో మెరిట్ లిస్టు, దాని ద్వారా మనం చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ వస్తే చూసుకోండి, మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఓకే. సో ఇక కొంతమంది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నా పేరు రాలేదు, మరి సెకండ్ మెరిట్ లిస్ట్ కానీ థర్డ్ కానీ అలా ఉంటాయా అని కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే మెరిట్ లిస్టులు రిలీజ్ చేసినప్పుడు, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి మెరిట్ లిస్టులు రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఎందుకో జాయిన్ అవ్వడం లేదండి. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది కాలేజీల్లో చదువుతూ ఉండడం కారణం కావచ్చు, లేదా వేరే జాబ్స్ చేస్తూ ఉండడం కారణం కావచ్చు, వాళ్ళు ఈ అప్లై చేసుకున్న ప్రాసెస్, జాబ్ వచ్చే ప్రాసెస్ మధ్యలో వేరే జాబ్కి సెలెక్ట్ అవ్వడం కావచ్చు, లేదా వాళ్ళకి ఈ జాబ్ తక్కువ శాలరీ అనిపించడం కావచ్చు. 50% మంది జాయిన్ అవ్వడం లేదు మెరిట్ లిస్ట్లో అనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, దాంట్లో సగం మంది జాయిన్ అవ్వడం లేదు. సో దీనికి ఏం చేస్తారంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్, మ్యాక్సిమం 4th మెరిట్ లిస్ట్ వరకు కూడా రిలీజ్ చేస్తారు. ఇంతకుముందు 2022లో అయితే 10వ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఎన్ని మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తారనేది మనం చూడవలసి ఉంటుందన్నమాట. ఓకే. మరి దీని యొక్క ఈ పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నాము. ఓకే. అసలు ఈ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అనేది మీరు ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాలి. మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు. సో చూడండి, సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అండి ఇది. అంటే ఎవరు కూడా మాన్యువల్గా, అంటే మనిషి ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అనేది అవ్వరు. సిస్టమ్కి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చుంటారు. దాంట్లో క్యాస్ట్ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఆ విధంగా ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చేసి అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఏంటి, వాళ్ళకి రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవుతుందా లేదా, లేదా అన్రిజర్వ్డా,
మొత్తం అన్నీ కూడా ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చేసుంటారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ నియర్లీ 1,00,00,000 మంది వరకు కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకుంటారండి. దేశవ్యాప్తంగా చెప్తున్నాను నేను. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ కాదు. దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా అప్లికేషన్ అనేది చేసుకొని ఉంటారన్నమాట. సో ఈ మెరిట్ మొత్తం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ డేటా అంతా ఇంపోర్ట్ చేసుకొని సిస్టంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో రన్ చేయడం జరుగుతుంది. రన్ చేసిన వెంటనే మెరిట్ లిస్ట్ అనేది పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుందన్నమాట. ఆ పీడిఎఫ్ని మనకి స్టేట్ వైజ్గా డివైడ్ చేసి ఏ స్టేట్లకి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో ఆ స్టేట్ వైజ్గా డివైడ్ చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ఇది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అని నేను మీకు అనుకుంటున్నాను. మరి ఈ జాబ్స్కి సంబంధించి 2024కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో చూడండి, నేను ఇక్కడ మీకు ఒక టేబుల్ అయితే చూపించడం జరిగింది. ఈ టేబుల్లో ఏమి ఇచ్చాను అంటే మనకి 2022, 23 నోటిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి, అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది కదా, ఆ లాస్ట్ డేట్ నుంచి రిజల్ట్ రిలీజ్ చేసే డేట్ నాటికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను. సో 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దానికి అప్లై చేసుకోవడానికి జూలై 5వ తేదీ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. రిజల్ట్ అనేది 20వ తేదీ రిలీజ్ చేసేసారు జూలైలో. అంటే కేవలం 15 రోజుల్లోనే రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2022లో. ఇక 2023లో 19 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 11 మార్చిలో మనకి రిజల్ట్స్ అనేది ఇచ్చారు. కేవలం 20 రోజుల్లో మనకి 2023లో మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. అయితే 2024 నోటిఫికేషన్ సంబంధించి మనకి 6వ తేదీ లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఇది 6వ తేదీ యాక్చువల్గా ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ 6వ తేదీ 5వ తేదీ లాస్ట్ డేట్ ఉండేది. 8వ తేదీ అనేది మనకి కరెక్షన్ టైం అనేది ఉండదండి. అంటే అప్లికేషన్ తప్పులు చేసింటారు కదా, ఎవరైనా అప్లికేషన్లో చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వాళ్ళు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అంటే దానికి డేట్ అనేది ఎప్పుడు ఇచ్చారు చూడండి, ఇక్కడ 8/8/2024 వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఆగస్ట్ 8వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎప్పటి నుంచి, 8వ తేదీ నుంచి చూసుకోవాలి. ఓకే. సో ఆగస్ట్ 8వ తేదీ నుంచి 20 రోజుల్లోపు మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఆగస్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో మనకి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎగ్జాక్ట్ డేట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా. ఈ గవర్నమెంట్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఫిల్టర్ చేసి మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో, వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఎగ్జాక్ట్ డేట్ అయితే పోస్ట్ చేస్తాను. సో అప్రాక్సిమేట్గా ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అంటే మాత్రం ఆగస్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఖచ్చితంగా రిజల్ట్ అనేవి రిలీజ్ చేస్తారు, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో బిఫోర్ దట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ఈ రిజల్ట్ రాకముందే మీరు కొన్ని పనులు చేయాలండి. అవి ఏంటివి అంటే, మీకు గన 100% నేను ఈ జాబ్కి సెలెక్ట్ అవుతాను అని కానీ మీకు నమ్మకం ఉంటే మీరు ఈ రిజల్ట్ రాకముందే ఒక పని చేయాలి. ఏంటి, డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రిజల్ట్ మీకు ఎస్ఎంఎస్ వచ్చిందనుకోండి, మెసేజ్ వచ్చిందనుకోండి జాబ్కి సెలెక్ట్ అయినట్లు, మీరు వెంటనే వితిన్ 5 డేస్లో లేదా 1 వీక్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, మీకు 100% నేను ఈ జాబ్కి సెలెక్ట్ అవుతానని నమ్మకం కానీ మీకు ఉంటే వెంటనే ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఒకటి మార్క్ షీట్స్ అండి, మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో వాటిని, అలాగే ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్, పర్సన్ డిజేబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించి అవి చూసుకోండి. ట్రాన్స్జెండర్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా ఎత్తుకొని పోవచ్చు, లేదా 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఉన్నటువంటి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకుంటారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ సర్టిఫికేట్ అండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. హాస్పిటల్ ద్వారా కానీ, గవర్నమెంట్ డిస్పెన్సరీస్ ద్వారా కానీ మీరు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని మీరు ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.